హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్నేపల్లి ప్రత్యూష వ్లాగ్. సో ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. రెసిపీ ఏంటో తెలుసా? దొండకాయ వెల్లుల్లి కారం రైస్. చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి ఎందుకు లేట్, రెసిపీ చూసేద్దామా? ముందుగా అయితే మనం మిక్సీ జార్ తీసుకొని అందులోకి సన్నగా తరుక్కున్న ఆనియన్స్ 1 కప్ వేసుకోవాలి. అలాగే పొట్టు తీసిన తెల్లగడ్డలు ఒక 5-6 వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. చూడండి, కొద్దిగా వాటర్ వేసుకొని, ఎక్కువ వాటర్ లేకుండా మెత్తగా పేస్ట్ వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మీడియం సైజులో తరుక్కున్న దొండకాయల్ని బాగా వాష్ చేసుకోవాలి. చూడండి, ఈ సైజు తరుక్కోండి, మరీ సన్నగా తరుక్కోబాకండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఒక బాండిల్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు పీసెస్ని వేసుకోవాలి. దొండకాయలు అనేది 80% కుక్ చేసుకోండి, 100% కుక్ చేయొద్దు. టోటల్ కుక్ చేసేసామంటే మనం రైస్లో కూడా కుక్ చేస్తాం కాబట్టి చాలా సాఫ్ట్గా అయిపోతుంది. తినేటప్పుడు మనకి దొండకాయ ఫ్లేవర్ అనేది తెలీదు. సో కాబట్టి మనం 80% కుక్ చేసుకున్నామంటే మనకి దొండకాయ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి, మనం మళ్ళీ రైస్లో కూడా వేసుకుంటాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోండి. ఇప్పుడు నాకు 50% కుక్ అయింది. సో ఇప్పుడు సిమ్లో పెట్టుకొని నేను ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటాను. అప్పుడు నాకు 80% కుక్ అవుతుంది. ఓకే, చూసారు కదా, నాకు ఇప్పుడు 80% కుక్ అయింది దొండకాయని. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే బండలు పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఈ పోపు అంతా కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం వేగనివ్వండి. ఈ పోపు బాగా వేగాక మనం ఇందాక పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్ మసాలా, అది వేసుకోవాలి. ఈ మసాలా అంతా మనకి బాగా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే ఆనియన్ అండ్ వెల్లుల్లి చాలా కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, మనకి తినేటప్పుడు కొంచెం పచ్చి వాసన అనేది వస్తుంది. సో సిమ్లో పెట్టుకొని మనకు ఆయిల్ అంతా పైకి తేలే వరకు కుక్ చేసుకోండి, మనకి మసాలా అనేది దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం దొండకాయలను వేసేసుకుందాం. దొండకాయల్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాం మసాలాలోకి. ఇప్పుడు అందులోకి నేను మరొక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మీరు రైస్ క్వాంటిటీని బట్టి మీరు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. సిమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోండి మసాలా అంతా. చూడండి, ఈ విధంగా మనకి ముద్దగా గ్రేవ్ లాగా వస్తుంది. ఇప్పుడు మనం అందులోకి ఉడకపెట్టుకొని చల్లారి పెట్టుకున్న రైస్ని మనం వేసుకోవాలి. మీరు బాస్మతి రైస్ అన్నా వేసుకోండి, లేదా నార్మల్ రైస్ అన్నా వేసుకోండి. నేనైతే నార్మల్ రైస్ వేస్తున్నాను. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుందాం మసాలా అంతా రైస్కి పట్టేలాగా, ఫ్రైడ్ రైస్ లాగా. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి కారం దొండకాయ రైస్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో.